బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనకి పురాణాలు ఇతిహాసాలు చూస్తే మనుషులు రాక్షసులు లాగా ఉండేది. అంటే యుగానికి ఒక భగవంతుడే మానవ రూపము ధరించి భూమిపైకి వచ్చి రాక్షసులను అంతం చేసేవాడు. కానీ ఇప్పుడు రాక్షసులు కనిపించరు, కానీ మనుషుల్లోనే రాక్షసత్వం అనేది పెరిగిపోతోంది అనిపిస్తుంది. పిల్లల్ని చూస్తే ఎవరికైనా సరే ముద్దు చేయాలనిపిస్తుంది, దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. కానీ పిల్లలపై అసలు ఎంత అమానుషంగా దాడి చేస్తూ ఉన్నారు డే కేర్ సెంటర్లలో. అసలు కడుపులో తన్నిన ఘటన ఒక చోట, అలాగే బెంగళూరు ఐటీ కంపెనీలో పిల్లల్ని వాషింగ్ మెషిన్లో కూర్చోబెట్టి భయపట్టించే ప్రయత్నాలు. అసలు ఎటుపోతోంది మానవత్వం? ఇంత రాక్షసత్వం ఎందుకు పెరిగిపోతోంది? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నారుగా, ప్రతి చోట కూడా ప్రతి ఘటనలో పిల్లల్ని బాధ పెట్టిన దాంట్లో ఒక్కటే కాదు, భార్యని భర్త చంపుకోవడం, భర్తని భార్య చంపడం, ఇవన్నీ లవ్వని నూకేయడం ఎక్కడికైనా తీసుకెళ్ళి, ఇవన్నీ చూస్తూ ఉంటే మనుషుల్లో రాక్షసత్వం అనేది పెరిగిపోతోంది డే బై డే. దీనికి ఏంటి కారణం అంటారు? ఎందుకు ఇంత క్రూయల్గా తయారవుతూ ఉన్నారు? అంటే మనకు నిజంగానే మనకి రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇతిహాసాలలో చూస్తే రాక్షసులు ఒక రూపం ధరించి వాళ్ళని చూస్తే రాక్షసత్వం కనిపిస్తుంది అనమాట, రాక్షసుల్లాగా. కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదు. వాళ్ళు చేసే చేష్టల్లోనే ఒక రాక్షసులు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటున్నారు? మానవత్వం నశించడం దీనికి కారణము. అయితే ఇప్పుడు మనకి సంఘటన బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో నిర్వహిస్తున్న ఒక డే కేర్, మనం ఆ మధ్య మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాబ్ చేసే మహిళలు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, చూసేవాళ్ళు లేరు, జాబ్ చేస్తున్నాము, చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పనులు చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, జాబ్ చేయడం అనేది కష్టమైపోయింది. అందరికీ కూడా చూసే పేరెంట్స్ ఉండరు కదా. కొంతమంది పిల్లల్ని చూడడానికి వాళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు ఉంటారు, అందరికీ లేరు. అలాంటప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని కనడానికి భయపడటానికి కూడా కారణం ఇదొకటి. ఎవరు చూస్తారు, ఎట్లా మధ్యలో మిల్క్ ఫీడ్ చేయాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా అనే దానికి మనం అనుకున్నాము. ఇట్లా ఒక డే కేర్స్ అనేవి కంపెనీస్లో కూడా కొన్ని ఫారిన్ కంపెనీస్లో అలా ఉన్నాయి. మనకి కూడా అట్లాంటి అవకాశం, ఫెసిలిటీ ఉంటే పాపం ఇలాంటి అమ్మాయిలకి బాగుంటుంది అని మనం మాట్లాడుకున్నాం. సరే, వచ్చింది, ఇప్పుడు ఆ అవకాశం కూడా వచ్చింది. ప్రతిదీ ఎలా తయారైందంటే వ్యాపారంగానే తయారైంది. వర్క్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ బేసే, వాళ్ళకి శాలరీస్ బాగా కావాలి. ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000కి ఇచ్చారనుకుందాం. ఒక కేర్ టేకర్స్ ఒక 4-5 ఉంటారనుకుందాం. ఆ పిల్లలకి ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 10,000 కానీ 12,000 కానీ వాళ్ళకి శాలరీ పే చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వచ్చి జాయిన్ అయిపోతారు, మనకి కావాలి మనీ అని చెప్పి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళల్లో ఏం తయారవుతుందంటే, మాకు ఇంకా శాలరీ పెంచితే బాగుండు, ఈ శాలరీకి ఎట్లా పని చేయాలని అసంతృప్తితోనే వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వటం లేదు, పిల్లల్ని మాత్రం మేము చూడాలా, వాళ్ళకి టాయిలెట్స్ చేస్తే మేము కడగాలి, వామిటింగ్ చేస్తే తీయాలి, కింద ఫ్లోర్ క్లీన్ చేయాలి, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయాలి, వాళ్ళకి తినిపించాలి, నిద్రపుచ్చాలి, పాలు పట్టాలి, ఇంత ఉంది. మదర్ ఫీడింగ్ అయితే మదర్స్ వచ్చి ఇస్తారు, లేదు ఒక 2-3 years ఏజ్ పిల్లలని మనకి చెప్తున్నారు. ఆ పిల్లలకి మదర్ ఫీడింగ్ పెద్దగా అవసరం ఉండదు. కానీ మదర్ ప్రశాంతంగా జాబ్ అక్కడ చేసుకోవాలి ఆఫీస్లో అంటే, ఇక్కడ వీళ్ళు పిల్లల్ని మదర్ కంటే ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొత్త వ్యక్తులు కాబట్టి ఇంకొంచెం ప్యాంపరింగ్, ఇంకొంచెం ప్రేమ అనేది చూపించాలి. అంటే నైస్ హ్యాండ్లింగ్ చేయాలి వాళ్ళు. దాని ప్లేస్లో ఏం చేస్తున్నారంటే చాలా హార్డ్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే లోపల అసంతృప్తులు, కొంపలో గోళలు, వాళ్ళ కొంపల్లో గోళలు ఉంటాయి కదా. వాళ్ళ హస్బెండ్లు తాగి రావడం, వీళ్ళని రోజు కొట్టడం లాంటివి వాళ్ళకి మామూలే, సర్వసామాన్యం కొన్ని కుటుంబాల్లో. వాళ్ళు 10,000కి 12,000కి అక్కడక్కడ పనులు చేసుకుంటూ గడుపుకునే ఫ్యామిలీస్ అనమాట. హస్బెండ్ కూడా ఎక్కడో 10కో 12కో వర్క్ చేస్తుంటాడు, 15కో. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా 10కో వర్క్ చేస్తుంటారు, 10,000కో. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు తీరవు. చెప్పనా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎట్లా తయారైందంటే, వాళ్ళు అనేకంగా అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చడం కోసం ఎక్కువ మనీ కావాలి వాళ్ళకి. ఆ ఎక్కువ మనీ ఎంత నువ్వు గుద్దుకున్నా ఇక్కడ 10,000 ఇస్తున్నారు.
ఎంత కష్టపడినా మనకి 12-15 అంతకంటే ఎవరు అప్పులేమో లక్షల్లో చేస్తారు. ఎందుకు 6 లక్షల్లో అప్పులు చేయాలంటే వాళ్ళకు కూడా ఒక ఓన్ హౌస్ కావాలి, వాళ్ళకు కూడా ఒక వెహికల్ కావాలి, ఎన్నో అవసరాలు ఈక్వల్గానే ఉంటున్నాయి అందరికి. సరే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికీ అవసరాలు ఒకటే కాదని అనటం లేదు, కానీ వాళ్ళకి తీరటం లేదు కాబట్టి ఆ కోపాలు, ఇంట్లో కోపాలు, శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, సరిగ్గా కూడా ఇవ్వరు, టైం టు టైమ్, డేట్ టు డేట్ శాలరీస్ కూడా కొన్ని పే చేయవని కంప్లైంట్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయి అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఇట్లా ప్రైవేట్గా వర్క్ చేసే వాళ్ళకి. సో అదొకటి, టైం టు టైం మనకు శాలరీస్ ఇవ్వరు, తర్వాత కొంచెమే ఇస్తారు, అది మనకి సరిపోదు, ఇంటికి తీసుకెళ్తే హస్బెండ్తో గొడవలు, అక్కడ అతను శాలరీ ఇంటికి ఇవ్వడు, అంటే ఫ్యామిలీ అఫైర్స్ అన్ని బుర్రలో పెట్టుకుని ఇక్కడకు వచ్చి పిల్లల మీద చూపిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, కేర్ టేకర్స్ నలుగురు కూర్చుని వాళ్ళు గప్పులాగా అయితే కూర్చుంటారు. ఈ లోపల పిల్లలు క్యారం అంటారు ఇక్కడ, ఇది ఒకటి సతాయిస్తుంది, కాసేపు కష్టం సుఖం మాట్లాడుకోనివ్వదు అన్న కోపంతో వీళ్ళని బాగుతారు వచ్చి. ఇక వాళ్ళని సైలెంట్ చేయడానికి వాళ్ళని వాషింగ్ మిషన్లో పెట్టడం, ఇది చెప్పారు కదా, వాళ్ళని కమోడ్స్ మీద కూర్చోబెట్టి గన్తో వాటర్ స్ప్రే చేయడము. ఇప్పుడు అది ఎంత ఫోర్స్ గా ఉంటుంది ఉదయం, అది చేతి మీద కొట్టుకొని చూడు చుర్రమంటుంది. అది పసి ప్రాణాలు, పల్చని స్కిన్ తట్టుకోలేవు, వాళ్ళకి ఫేస్ మీద అట్లా స్ప్రే చేస్తే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి ఎవరు, అది దెబ్బ తగిలినట్టుగా సర్రమని తగులుతుంది. ఐటీ కంపెనీ పైన ఉంటది, ఇప్పుడు కింద డే కేర్ సెంటర్ ఉంటది, కనీసం వాళ్ళ పేరెంట్స్ వస్తారు, వీళ్ళ చూస్తే ఏంటి అని కొంచెం టైమింగ్స్ ఉంటాయిగా, వాళ్ళకు కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి కదా, లంచ్ అవర్ లోనో ఇంటికి తీసుకెళ్లేటప్పుడు వస్తారు, వర్క్ డిస్టర్బెన్స్ అవ్వకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు కూడా మేబీ రాకపోవచ్చు. వీళ్ళకి శుభ్రంగా ప్రైవసీ అన్నమాట. ఈ పిల్లల్ని హింస పెట్టాడు. నాకు తెలిసి వీళ్ళకి టైంకి వాళ్ళు ఫుడ్ కూడా తినిపిస్తారో లేదో, మదర్సే వాళ్ళు తయారు చేసి తీసుకొస్తారు, బాక్సులు వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు సరిగ్గా తినిపిస్తారా అసలు? ఇలాంటి వాళ్ళు నచ్చిన ఐటమ్స్ ఉంటే వాళ్ళ నోట్లో కూడా వేసుకుంటారు, పిల్లలకి ఏం పెడతారు? వాళ్ళకి ఆకలేసినా అడగలేని వయసు, మరి ఆకలేసినా వాళ్ళు తినిపించినా తినబుద్ధి గాని అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది కదా. ఇంటి దగ్గర అమ్మ తినిపించింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ప్యాంపరింగ్ చేసింది, ఇంటి వాతావరణం అక్కడ ఉండదు. అయితే ఆ వాతావరణాన్ని అలవాటు చేసే విధంగా వాళ్ళు కూడా మదర్స్ లాగా బిహేవ్ చేయాలి, అది అక్కడ కనిపించటం లేదు. చెప్పాను కదా, నేను చాలా చోట్ల గమనించిన విషయం ఉదయ, ఇది హాస్పిటల్స్లో కూడా గమనిస్తే సిస్టర్స్, నర్సులు వీళ్ళు ఉంటారా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, పేషెంట్ ఇక్కడ అరుస్తూ ఉంటారు, ఒకసారి రామ్మా ఒకసారి రారు, అది మిడ్ నైట్ అయినా సరే రారు, మీరే చూసుకోవాలండి అని సమాధానాలు ఇచ్చిన నర్సులు కూడా ఉన్నారు. మరి ఇంకా వాళ్ళు ఎందుకు, వాళ్ళకి నైట్ డ్యూటీలు ఎందుకు? పేషెంట్లు ఏమైపోతారు? ఎంత వాళ్ళకి అటెండర్ ఉన్నా పేషెంట్కి ఆ పేషెంట్కి చూడవలసిన అవసరాలు, ఇంజెక్షన్ అనుకో, టాబ్లెట్స్ అనుకో, వాళ్ళు చూడాలి కదా. మిగతా జాబ్స్ వేరు, ఇప్పుడు ఈ కేర్ టేకింగ్ నర్స్ జాబ్స్ ఇవి వేరు, హ్యుమానిటీ అనేది ఉండాలి. అంటే మనకి అదర్ స్టేట్స్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్, అసలు కొట్టడానికి, తిట్టడానికి, అసలు సీసీ క్యామ్స్ పర్యవేక్షణలు. సో అలాంటి రూల్స్ ఏమైనా ఇక్కడ అప్లై చేస్తే అప్పుడైనా కానీ ఏమైనా మార్పు చేయాలి. వీళ్ళకి రూల్స్ స్ట్రిక్ట్ గా ఉండాలి, వీళ్ళకి ట్రైనింగ్స్ ఉండాలి, తర్వాత ఏ కొంచెం తేడా వచ్చినా ఉద్యోగం పీకడము, తర్వాత వీళ్ళకి శిక్షలు కూడా ఉండేటట్టు చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. మరి వీటికి ఏమన్నా యాక్ట్స్ ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు, లేకపోతే అలాంటి యాక్ట్స్ కూడా ఉండాలి, మేబీ ఉండొచ్చు, ఏదైనా పాక్షికంగానైనా ఉండొచ్చు. దాని ప్రకారంగా వీళ్ళకి శిక్షలు అమలు చేయాలి, కఠినంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా పసిబిడ్డలు ప్రాణాలు పోతే వాళ్ళు తిరిగి తీసుకొస్తారా? అసలు ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ ఏదైనా వాటెవర్ వాషింగ్ మిషన్లో ఒక బాబుని కానీ పెట్టి మూత వేస్తే ఎలా ఉంటుంది? లిఫ్ట్ ఒక క్షణం ఆగిపోతే ఉక్కిరిబిక్కిరి అవుతుంది, మనకి అంత పెద్ద ఒక రూమ్ లాగా ఉంటుంది, అది చిన్న ఒక కేజ్ లాగా ఉంటే అందులో పిల్లల్ని మడిచినట్టేగా పిల్లల్ని కాళ్ళు ముడిచి అందులో కూర్చోబెడితే ఇలా ఎంతసేపు కూర్చుంటాడు? అసలు ఇంత కిరాతకంగా రాక్షసి అన్నది చాలా చిన్న పదం, అది నిజంగానే కిరాతకత్వం, అది ఒక దారుణం అన్నమాట. వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని కూడా కాళ్ళు చేతులు వంచి తాడు పెట్టి కట్టేసి ఒక బాల్ లాగా అలా కూర్చోబెట్టాలి 24 hours. ఇలాంటి పనిష్మెంట్స్ కూడా ఇవ్వాలి. మళ్ళీ యాజమాన్యం వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇప్పుడు దాన్ని అయితే టెంపరీగా దాన్ని సీజ్ చేశారు, మూసేశారు అనుకో, అది ఎవరికి లాభం, ఎవరికి కావాలి, జరిగిన నష్టం ఏంటి, అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఒక్క దగ్గరే కాదు, ఈ మధ్య మనం చాలా విన్నాం, చిన్న చిన్న డే కేర్స్ లో కూడా పిల్లల్ని కొట్టడము, కాళ్ళతో తన్నడము, వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టకపోవడము. కానీ ఈ ఇంపాక్ట్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక మనిషి చూసే భయము, అది పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఎంత మెంటల్లీ ఎంత చాలా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి అసలు? ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి జెన్జీ కిడ్స్ ఇలా తయారయ్యారు, వీళ్ళని అలా ఇలా అంటున్నాం, కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళపైన
ఇలాంటివి ఇన్సిడెంట్స్ వల్ల ఆ ఇంపాక్ట్ తోనే కూడా ఉండడం వల్లనే ఇలా తయారవుతున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా దీనివల్ల 2 జరుగుతాయి ఉదయ. దీని గురించి కూడా గతంలో చెప్పుకున్నాం మనం. ఒకటేమో సైకోలుగా మారే అవకాశం ఉంది, రెండోది విపరీతమైన భయభ్రాంతులుగా బ్రతుకుతారు. దాంట్లో నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు, వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు ఒక స్థిరపడిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళుగా బ్రతుకుతారు. అమ్మో ఇలాంటి ఇల్లు మాకు ఇల్లే అని కాదు, అది ఒక ఏదైనా సరే ఎక్కువగా ఇళ్లలో పెంపకాలు కూడా అలా ఉంటే గనక అలా తయారవుతారు. ఇంకా ఇలా బయట డే కేర్స్లో ఇలా పెరిగితే కూడా ఆ భయము చాలా రోజులు పోదు. మళ్ళీ వాళ్ళకి ఎంతో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇంట్లో. మళ్ళీ మన తల్లి ఉద్యోగం మానేసి తను ప్యాంపర్ చేసి ముద్దుగా చూసి వాళ్ళని మంచిగా కేరింగ్ తీసుకుని వాళ్ళకి ఎంతో చాలా డెలికేట్ సిచ్యువేషన్ అయిపోతుంది ఆ పిల్లలతో. వాళ్ళు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి. వాళ్ళు తేరుకోవాలంటే చాలా వాళ్ళు పడుతుంది. కానీ ఏంటండి బాల్యం పరిస్థితి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అందరూ ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తే కానీ వాళ్ళ ఇల్లు సర్వైవ్ కాని పరిస్థితి. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, కొంతమంది ఏమో పరిస్థితుల దృష్ట్యా చేస్తారు. కానీ పిల్లల్ని వాళ్ళు డే కేర్ సెంటర్ లో వదలాల్సిందే. ఇంట్లో ఎక్కడ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏమి లేవు, అంతా జాయింట్ ఫ్యామిలీస్ లేవు ఎక్కడా కూడా. మరి ఏంటి పరిస్థితి? రేపు ఎట్లా పిల్లలని ఇప్పుడు డే కేర్ సెంటర్లలో వదిలితేనేమో వీళ్ళేమో టార్చర్ పెడుతూ ఉన్నారు. బాల్యంలో ఇలా పిల్లలు ఇలాంటి పరిస్థితి అనుభవిస్తే ముందు ముందు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, ఏంటి పరిస్థితి అని. అందుకనే ఈ డే కేర్స్ ఉండాల్సిందే, ఇంకా ఎక్కువగా రావాల్సిందే. కానీ దానికి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎంప్లాయీస్ని కూడా ట్రైన్డ్ ఎంప్లాయీస్ని తీసుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్లో నర్సుల్ని ట్రైన్డ్ తీసుకుంటారు కదా, వాళ్ళకి అన్నీ చేయటం వస్తేనే కదా నర్సులుగా అపాయింట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ట్రైన్డ్ డే కేర్లో ట్రైన్డ్ ఉమెన్స్ని తీసుకోవాలి డే కేర్స్లో. వాళ్ళకి ఒక ఇంటర్వ్యూలో వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలి. ఒక మంచి మదర్ లాగా నువ్వు చూసుకోగలగాలి. పిల్లలు ఏడవటం, భయపడటం, తినకపోవటం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మీరు ఎంత సహనంగా ఉంటారు, అవన్నీ కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన జవాబుల్ని ఒకవేళ వీళ్ళకి యాక్సెప్ట్ అయితే గనక వాళ్ళు నోట్ చేసుకోవాలి. అంటే హ్యూమానిటీని చెక్ చేసే ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటాయా యాక్చువల్లీ? అంటే ఇంటర్వ్యూలు అంటే ముందు ట్రైనింగ్ ఇవ్వాలి. అసలు నువ్వు డే కేర్లో వర్క్ చేయాలంటే నీకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, అటువంటి ట్రైనింగ్ సెంటర్స్ కూడా రావాలి. చాలా ప్రతి దానికి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా. మరి ఏ అవసరాలు అయితే ఎక్కువ అవుతున్నాయో సమాజంలో వాటికి అనుగుణంగా ఆ ట్రైనింగ్ సెంటర్స్ వచ్చి తీరాల్సిందే. నువ్వు ఒక డే కేర్లో వర్క్ చేయాలంటే టక్కనే జాయిన్ అయిపోవడం కాదు, ఏదో నీకు 10,000 కావాలి 20,000 కావాలని. అసలు నీకు వచ్చా ఆ పని, వచ్చా లేదా? కాబట్టి ఆ ట్రైన్ అయిన అమ్మాయినే వీళ్ళు ఇక్కడ తీసుకోవాలి. తర్వాత ఏదైతే ఇంటర్వ్యూలో వాళ్ళు సమాధానాలు చెప్తారో తర్వాత అది యాక్సెప్ట్ అయితే ఆమెకి ఆ ఉద్యోగం మీరు ఇస్తున్నట్టయితే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద సైన్ చేయించి అగ్రిమెంట్స్ చేయించి అప్పుడు జాబ్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక తల్లి జాబ్ చేసేది, ఈక్వల్ టు మదర్ అన్నమాట. సో అది అంటే అంత పెద్ద జాబ్, అది చాలా విలువైంది. కానీ దానికి తగ్గ వాళ్ళకి శాలరీ రాకపోవడము, ఆ ప్రెషర్స్ వాళ్ళు పిల్లల మీద చూపించడము. అదే మనం బయట విదేశాలలో చూసుకుంటే వాళ్ళకి మంచి శాలరీ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు కూడా పిల్లల్ని టార్చర్ పెట్టకపోవడము అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడం ఉన్నాయి కదా. సో అట్లీస్ట్ వీళ్ళకి అంటే అదొక వాల్యుబుల్ జాబ్ లాగా క్రియేట్ చేసినా కానీ వాళ్ళు ఇలాంటి అరాచకాలకు పాల్పడడం తగ్గచ్చు. అయితే గాని వాళ్ళకి అక్కడ ఆ సంస్థలు కూడా అనాలిసిస్ చేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నిజమే చాలీచాలని జీతాలతోటి కడుపు మండుతూ ఉంటుంది, బుర్రలో వెధవ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని శాంతపరచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి అటువంటి జాబ్లో అపాయింట్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా ఒక అర్హత ఉన్న వ్యక్తిని ఎంచుకోవడము, వాళ్ళకి తగ్గ జీతాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు సాటిస్ఫైడ్గా వర్క్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అంటే పేరెంట్స్ దగ్గర కూడా అక్కడ ఏం జరుగుతోంది దానికి సంబంధించి చూసుకోవడానికి మనకి మొబైల్ యాక్సెస్ కానీ ఇచ్చారనుకోండి, సీసీ క్యామ్స్, అది కూడా కొంచెం పేరెంట్స్ కూడా హ్యాపీగా జాబ్ చేస్తారు. ఇంకా ఇలాంటివి ఏ అవకాశాలు ఉన్నా కూడా కల్పించవచ్చు. కానీ అలాంటి వాళ్ళు వర్కే చేస్తారు, చూసుకుంటూ కూర్చుంటారు మధ్య మధ్యలో. కాబట్టి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చెయ్యరు, వాళ్ళు చెయ్యరు. అది వాళ్ళకి అది వ్యతిరేకం ఆ రూల్. కాబట్టి అలాంటివి అసలు వీళ్ళు ఇక్కడ గ్యారంటీ అనేది ఇవ్వగలిగితే అలాంటి యాక్సెస్లు ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. అదే ఇక్కడ నువ్వు కేరింగ్ తీసుకో, ఎట్లా దీన్ని మనం మంచిగా చెయ్యాలి విషయాన్ని అనేది సమర్థవంతంగా నిర్వహించినట్టయితే వర్క్ చేసేవాళ్ళు ప్రశాంతంగా వర్క్ చేస్తారు, మీ ప్రొడక్ట్ అనేది బాగుంటుంది.
నిజంగానే ఈ స్ట్రాంగ్ పనిష్మెంట్స్ రావాలి వాళ్ళకి కూడా చాలా కొంచెం. స్ట్రాంగ్ గా ఇప్పుడు వీళ్ళని తీసేశారు, అందులో నుంచి ఏదో కేసు ఫైల్ చేశారు 5 ఏదో మంజుల, హేమలత, లక్ష్మి ఏదో పేర్లు, విజయలక్ష్మి ఏదో పేర్లు, 5 పేర్లు. వీళ్ళ 5 కూడా ఏదో వాళ్ళ కేసు పెట్టారు వాళ్ళ మీద, అది ఆ డే కేర్ సెంటర్ని మూసేశారు తాత్కాలికంగా అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి శిక్షలు మరి కఠినంగా ఉండాలి. అవును, ఆ బిడ్డలు మీరు అన్నట్టు మానసికంగా ఎంత ఇంపాక్ట్ పడిందో మనకు కనపడుతుందా? అవును. కనపడదు. వాళ్ళు బెంగ పెట్టుకుంటారు, జ్వరాలు వస్తాయి, తల్లిని వదిలి వెళ్ళరు. ఆవిడ ఖచ్చితంగా లీవ్ పెట్టుకుని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. లీవులు దొరుకుతున్నాయా ఈ రోజుల్లో? సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక సండే దొరకడం కష్టమవుతుంది. మరి అలాంటప్పుడు లీవ్స్ పెట్టుకుని పిల్లల్ని చూసుకునేటట్టయితే డే కేర్లో వేయాల్సిన అవసరమే లేదు కదా. అది సరిగ్గా ఉంటే ఈవిడ లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో కంపెనీ వాళ్ళు, సంస్థలు ఏవైనా ఉంటే ఇలాంటివి ఏమంటారు వీటిని ఫెసిలిటీస్ అంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ చాలా మంచిగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.